నా పేరు బోరా సాంబశివరావు అండి. కూటమి ప్రభుత్వం వచ్చాక వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లందరికీ 15,000 ఇస్తానంటుంది ప్రభుత్వం. దాని గురించి మీరు ఏమంటారు? మంచిదే కదండి. మేము పేదవాళ్ళం, అది ఇస్తే మాకు కొంచెం అక్కడికి వస్తుందనే కదా మేము వచ్చాం పొద్దున్నే బయలుదేరి. అది ఇది పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఉపయోగమే. అంటే గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు 10,000 ఇచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చాక 15,000 ఇస్తున్నారు. ఏమంటారు దీని గురించి? ఇది చాలా మంచిదేనండి ఇవ్వటం. అది కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారా? మంచి కదండి, మరి మాలాంటి వాళ్ళకి ఇటు మంచిదేగా. ఈ వాహన మిత్ర పథకం పెట్టడం మీ ఆటో డ్రైవర్లకి హ్యాపీగానే? ఓకే. సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? పథకాలు కొంచెం అందుతున్నాయండి. ఓకే. ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు చాలా మంచివాడండి. పథకాలు మొత్తం చెప్పినవన్నీ మొత్తం వచ్చినాయండి, ఇబ్బంది ఏం లేదు, దానివల్ల బాగుంది. నా పేరు హనీఫ్. ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లందరికీ 15,000 ఇస్తామంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కాబట్టి ఇక్కడ పిలిచినందుకు చంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు. అసలు ఈ ప్రభుత్వం మటుకి ఎక్సలెంట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఇది మటుకి 15,000 అంటే బాగానే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం నెక్స్ట్ టైం ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాం. ఇది పెట్టడం ఉపయోగకరమే అంటారా? చాలామంది ఆటో డ్రైవర్లకు కానీ ఈ యూనియన్స్కి కానీ చాలా మంచిది ఆటో. మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇలా ఇవ్వటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అనవసరంగా ప్రభుత్వం ఖర్చు పెట్టడం తప్పించని అంటున్నారు. అది కూడా కరెక్టే. బట్ ఏంటంటే ఇది కూడా చాలా మందికి ఆటో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది వాళ్ళకి లైఫ్ కూడా ఇంకోటి ఇచ్చినట్టు ఉంటుంది. మీరు ఈ పథకం ద్వారా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది. పనులన్నీ బాగా జరుగుతున్నాయి, సామాన్యులు జరుగుతున్నాయి. సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? చాలా వరకు అందుతుంది. సూపర్ 6 సూపర్ హిట్ అంటారా, ఫట్ అంటారా? హిట్టేనండి. ఒక్క మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? జై బాబు, జై జై బాబు. ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది అయింది, దానివల్ల దీనికి కొంచెం వరకు ఉపయోగపడుతుంది. ఇది పెట్టడం మంచిదే అంటారా ఆటో డ్రైవర్లకు? మంచిదేనండి, ఎందుకంటే వీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా. ఫ్రీ బస్సు వల్ల బాడిగ ఏమి ఉండలేదు, దానివల్ల కొంత సేవ్ అవుతుంది. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు 10,000 ఇచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చాక 15,000 ఇస్తుంది. ఏమంటారు దీని గురించి? లోగడంటే మామూలుగా ఫ్రీ బస్సు లేదు కాబట్టి ఆయన 10,000 ఇచ్చినా బాగానే ఉంది. ఈ ఫ్రీ బస్సు వల్ల వీళ్ళకి బాగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కొంతవరకు ఉపయోగపడుతుంది. అది కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పనితీరు పర్వాలేదండి. మరి కొంతమంది ఏమంటున్నారంటే ఈ వాహన మిత్ర ద్వారా 15,000 ఇస్తానంటున్నారు, ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకు ప్రభుత్వం అనవసరమైన ఖర్చు పెడుతుందని అంటున్నారు. ఖర్చు అంటే మరి ఫ్రీ బస్ వచ్చింది కదా, దానివల్ల వీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే కొంతలో కొంత సేవ్ అవుతుంది దీనివల్ల. అది మీకు ఉపయోగపడుతుంది అంటారు ఈ పథకం? పర్వాలేదండి, కొంతవరకు ఉపయోగపడుతుంది. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు బాబు గారు వచ్చాక? అభివృద్ధి అంటే ఇప్పుడు ఏం చెబుతామండి, ఇప్పుడే మొదలు పెట్టాడు. దాన్ని బట్టి ఏదన్నా ఈ 2-3 సంవత్సరాలు గడితే కానీ ఎంత అభివృద్ధి అయ్యింది అనేది మనకి తెలియదు. అది ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు వరకు కొంచెం పర్వాలేదండి.